సో సార్ అసలు హైడ్రా కమిషన్ను నిరుపేదల కుటుంబాలన్నింటినీ కూల్చివేసినప్పటికీ కూడా హైకోర్టు అనేది ఫాతిమా కాలేజీకి సంబంధించి కూల్చివేతలు కొనసాగింపు చేయాలి, కూల్చివేయాలి అని ఇచ్చినప్పటికీ కూడా ఆర్డర్ని ఎందుకని ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దాన్ని కూల్చివేయడం లేదు? మరి హైడ్రా కమిషన్ ఏం చేస్తుందంటారు? ఎందుకని దాన్ని కూల్చివేయడంలో నిరాకరిస్తున్నారు? అసలు మీకు నాకు సమాజానికి అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడుతుందే ఎంఐఎం పార్టీ అని. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూల్చివేస్తారు అంటే ఎవరికి కూడా నమ్మశక్యంగా ఉండదు. అదే కారణం ఈరోజు కొల్యూడ్ పాలిటిక్స్ చేయడం వల్ల, ఈరోజు ఆధారపడి రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి కారణంగా ఆ కూల్చివేతలు హైడ్రా అక్కడికి వెళ్ళడానికి సాహసం చేయడం లేదు. ఒక పక్క కోర్టు కూడా ఎన్నోసార్లు చివాట్లు వేసినప్పటికీ, ఎన్నోసార్లు పేదల ఇళ్లను కూల్చివేసిన సందర్భంగా, నిర్వాసితులను చేసిన సందర్భంగా ముట్టికాయలు వేసినప్పటికీ పట్టించుకోకుండా హైడ్రా కమిషనర్ గారు అదే ప్రకారంగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఖరి ఏమాత్రం ప్రభుత్వంలో మార్పు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అసదుద్దీన్, అక్బరుద్దీన్, ఎంఐఎం పార్టీ లేదంటే వారి ఇన్స్టిట్యూషన్స్ కానీ వారి ఆర్గనైజేషన్స్ కానీ ఏం మాత్రం దక్కా తగలదు అనేది మాత్రం పక్కా. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజలు ఆలోచించాలి. మనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో ఓటర్లను తప్పుపట్టడం లేదు నేను, కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ నడుస్తున్న ఈ సిస్టంలో మనం మళ్ళీ ఒక 2.5 సంవత్సరాలు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కూల్చివేతలు, నిజమైన కూల్చివేతలు ఎప్పుడు జరగాలి అనేది రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రజలు ఖచ్చితంగా చూస్తారనేది నా విశ్వాసం. ఈ రెండు ఇప్పుడు అక్బరుద్దీన్ మీరు ఎలా కూల్చుతారో కూల్చండి, మాకు దాన్ని ఎలా కట్టుకోవాలో కూడా తెలుసు, మీరు ఒకటి కూల్చితే మేము 10 కట్టుకుంటాము అని అనేసి ఆయన మాట్లాడుతున్నారు. మరి అలాంటి ఒక వ్యాఖ్యలు మనకు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకని కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో ముందస్తు చర్యలు ఇంకా చేయడం లేదు? నాకు మీ పేరేందో తెలియదు కానీ మీ పేరు పద్మావతి గారు. ఇప్పుడు మీరు వారికి తెలిసిన విధానం ఏంది అని అంటే, రెచ్చగొట్టి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్నే కూల్చివేసినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కాంపెన్సేషన్ ఇస్తుంది, దగ్గరగా రక్షణగా ఉండి వారు అనుకున్నటువంటి ఇదన్నీ ఇన్స్టిట్యూషన్స్ అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, శిథిలావస్థకు చేరుకుని ఉండొచ్చు. ఇది రెచ్చగొట్టడం వల్ల కూల్చివేసిన తర్వాత ప్రభుత్వ డబ్బులతోన రేవంత్ రెడ్డి గారి సూపర్విజన్లో వాళ్ళ మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వారి కొత్త కట్టడాలు కానీ నిర్మించుకోవడం సునాయాసం అవుతుంది అనే ధోరణిలో వారు మాట్లాడినట్టుగా ఉంది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వారు మాట్లాడే ప్రతి మాటలో రెచ్చగొట్టే విధానం ఉంటుంది. కానీ కూల్చివేస్తలేరు, ఎట్లా కూల్చివేస్తారో చూస్తామని ఒక పాజిటివ్ ఇండికేషన్, మీరు కూల్చండి తర్వాత మీరే గట్టిద్దురు అనే ధోరణిలో వారు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి అంతటి కూడా కారణం డిపెండెన్సీ. ఈరోజు ఎంఐఎం పార్టీ పైన డిపెండ్ అయ్యి ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి కారణంగా ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చినప్పటికీ, సరైన సీట్లు వారికి ఇచ్చినప్పటికీ వారు ఆ విషయాన్ని మర్చిపోయి, ఒకవేళ ఎంఐఎంతో దోస్తీ గనక లేకపోతే వారి అరాచకాలు, వారి గూండాయిజం, వారి రౌడీయిజం, వారి రెచ్చగొట్టేతనం వల్ల మా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది. వీళ్ళనే గనక దొంగకే తాళం ఇచ్చినట్టయితే కొంత ప్రశాంతత ఉంటుంది అని అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఉడికిపోతున్నటువంటి విషయం ప్రభుత్వం గమనించడం లేదు. కేవలం వాళ్ళు చేసే లొల్లే పెద్దది విద్యార్థుల లోపల, రైతుల లోపల ఏదైతే బర్నింగ్ ఉందో ఆ బర్నింగ్ కుత ఉడుకుతూ ఉంది. భవిష్యత్తులో ఒక్కసారి వారి ఆవేశము, సహనము కట్టలు తెంచుకున్న రోజు రేవంత్ రెడ్డికి తెలిసి వస్తుంది ఎవరు అవసరము, ప్రజల అవసరమా, ఎంఐఎం పార్టీ మద్దతు అవసరమా అనేది వారికి తెలిసి వచ్చినప్పుడు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి హైడ్రా కూడా సాహసం చేయదు. సామాన్యులు ఓట్లు వేసిండ్రు కాబట్టి చచ్చినట్టు పడి ఉంటారని ఒక అహంకార ధోరణితోన వారి ఇల్లు కూల్చేసినా, వాళ్ళని నిర్వాసితులను చేసినా, వాళ్ళను నిర్లక్ష్యం చేసినా ఏమీ ఒరిగేది ఉండదు. ఒకవేళ గనక వీళ్ళ కట్టడాల దగ్గరికి వెళ్తే వారి అరాచకాలను, వాళ్ళ గూండాయిజాలను నియంత్రించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి వారి ఆలోచనలో మార్పు రావడం లేదు. నేను చెప్పదలుచుకున్నది పేదలకు చేయలేరు కదా అనే అహంకార ధోరణిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. వారు ప్రజలు, ఓటర్ మహాశైలు మౌనం వీడే రోజులు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి నిజమైనటువంటి గుణపాఠం దొరుకుతుంది. సార్ చివరికి ఒక ప్రశ్న, అసలు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, 2 పార్టీలు మద్దతు ఇస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటూ పోతారు. ఎందుకని అంటారు? అంటే ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? అదే అన్న, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉండడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎంఐఎం పార్టీ ఎప్పుడు
వారి గూండాయిజాన్ని రౌడీయిజాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి అన్నడు లేదు. కాబట్టి ఒక విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అక్బరుద్దీన్ను జైలుకు పంపడం జరిగింది. అటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం లేదంటే ఒకటి అవసరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి జ్ఞానం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకున్నది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే అసలే లేదు. ఈయన చదువుకున్నది మహబూబ్ నగర్ జిల్లాలో ఏదో కుగ్రామంలో అయినప్పటికీ నేను అక్బరుద్దీన్ చెడ్డీ దోస్తులమని మాట్లాడుతుంటాడు. అంటే దానికి కారణం ఏంది అని అంటే వీళ్ళతో దోస్తాని మమ్మల్ని కాపాడుతుందని ఒక తప్పుడు ఆలోచన దురాలోచనతో వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన చెడ్డీ దోస్తు అయ్యి ఉండొచ్చు. ఈయన ఎట్లయితే మెస్సీతోన ఫుట్బాల్ ఆడుకున్నాడు, రేవంత్ రెడ్డిని బట్టలిప్పి ఫుట్బాల్ ఆడుకునేటువంటి రోజులు వస్తాయి. హైడ్రా రేవంత్ రెడ్డి తట్టా బుట్టా చదువుకొని పోక తప్పదు.